పరకాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి చెల్లా ధర్మారెడ్డికి గాంధీనగర్ ప్రజలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. సంగెం మండలం గాంధీనగర్ గ్రామంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మన సంక్షేమ పథకాలు లేవన్నారు. మీకు దమ్ముంటే మీరు పరిపాలించే రాష్ట్రాలలో ముందుగా పథకాలను అమలు చేసి ఇక్కడికి రావాలని సవాల్ చేశారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. పెన్షన్ నుంచి రేపు 2000 ఇస్తున్నాం. అదే విధంగా ఈ ఎలక్షన్ల తర్వాత మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి 3000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 3000 కాదు, వచ్చే 4 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 500 చొప్పున పెంచి 4 సంవత్సరాల వరకు 5000 రూపాయల పెన్షన్ వృద్ధులకు గాని వితంతులకు గాని అందరూ కూడా పెంచుతూ, మరి వికలాంగులకు ఇప్పటికే 4000 ఇస్తున్నాం, వాళ్లకు 6000 రూపాయల పెన్షన్ పెంచబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా 57 సంవత్సరాలకు ఇస్తున్నాం. చాలా మంది 50-45 సంవత్సరాల వరకే కొన్ని అనారోగ్య రీత్యా పని చేసి వ్యవసాయ కూలి పని చేసి వ్యవసాయం చేసి నానా ఇబ్బందులు ముఖ్యంగా మా మహిళా సోదరులు పడుతూ ఉన్నారు. ఉదయం పోయి సాయంత్రం వరకు అనునిత్యము కాయ కష్టపడి ఇల్లు ఎట్లా గడవాలనే ఉద్దేశంతో మరి ఎన్నో రకాల జ్వరం వచ్చినా కానీ పనికి పోతే ఈ రోజు ఏదో మా పూట గడి సరిపోయే మహిళా సోదరులు అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి పెన్షన్ రాని మహిళలందరికీ కూడా రేపటి నుంచి ఈ ఎలక్షన్ల తర్వాత నెల రోజుల లోపు ప్రతి ఒక్క మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క పెన్షన్ రాని మహిళకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఈ రకంగా స్కీములు పెట్టుకుంటూ ముందుకు పోతే వాళ్ళేమో ఏదో మాయమాటలు చెప్పి ఎక్కడ ఇవ్వలేని పనులు. ఇవాళ భారతదేశంలో గర్వంగా చెప్పొచ్చు, 800 రూపాయల పెన్షన్ కన్నా ఏ రాష్ట్రంలో ఎక్కువ లేదు. ఒక్క మన రాష్ట్రంలో 2000 ఇస్తున్నాం, వచ్చే నెల తర్వాత 3000 చేయబోతున్నాం. 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 500 పెంచి 5000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదే కాదు, ఈరోజు వ్యవసాయ రంగం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు వ్యవసాయ పరిస్థితి ఏంది, ఆనాడు నీటి పరిస్థితి ఏంది, ఆనాడు కరెంటు పరిస్థితి ఏంది, కనీసం మన ఇంట్లో కరెంటు పరిస్థితి ఏందో కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిజంగా గుర్తు చేసుకోవాలి. మీ పిల్లలు కూడా ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చే ముందుంటే ఈ రోజు 20 సంవత్సరాలకు వచ్చిండు, 25 సంవత్సరాలకు వచ్చిండు. వాళ్ళకు తెలియదు కొన్ని. ఆనాడు మనం దీపం పెట్టుకునే పరిస్థితి ఉండే. ఆనాడు పగటి పూట ఏనాడన్నా మధ్యాహ్నం పడుకున్నామా, పగటి పూట ఫ్యాన్ తిరిగిందా, కనీసం పన్ను ముసలి గాని పసిపాప గాని ఏదైనా అనారోగ్య రీత్యా హాస్పిటల్ వేయచ్చి షాదగాక పడుకుంటే మధ్యాహ్నం ఫ్యాన్ తిరిగిందా, మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఉన్నది, మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.